Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. చిన్న సినిమాకి మనము షూటింగ్ టైంలోనే కష్టాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటాం కానీ పోస్ట్ ప్రొడక్షన్లో వచ్చే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని కష్టాలన్నీ పోస్ట్ ప్రొడక్షన్లోనే వస్తాయి. ఈరోజు పోస్ట్ ప్రొడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. పోస్ట్ ప్రొడక్షన్లో ఎస్పెషల్లీ చిన్న సినిమా విషయాలు కాసేపు పక్క పెడితే మరీ మనలాగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసే మైక్రో మూవీస్కి అయితే విపరీతమైన కష్టాలు ఉంటాయి పోస్ట్ ప్రొడక్షన్లో. సో వన్స్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, ఎన్నో రకాల కష్టాలకి నష్టాలకి వ్యయ ప్రయాసకి ఓర్చుకునేసి మనము చిన్న సినిమాని షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం అనుకుందాం. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ నిజంగా ఒక నరక కూపంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఒక 10 నిమిషాల వీడియో అనుకోండి, ఏదో ఒక ఎడిటింగ్ సంబంధించిన యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకునేసి చకచకా చేసుకొని రిలీజ్ చేయొచ్చు యూట్యూబ్లో. కానీ 2:30 గంటల సినిమాని ఎడిట్ చేయాలి అంటే ఖచ్చితంగా మొబైల్తో అయ్యే పని కాదు. ఈవెన్ మనం వాళ్ళు కొందరు ట్యాబ్లో చేస్తున్నారు కానీ ఎడిటింగ్ అది కూడా సరిపోదు. ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లం చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ 2.5 అవర్ ఫుటేజ్ రష్ని మీకు ఒక ట్యాబ్లోకి తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు. సో పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే ఖచ్చితంగా సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అది అట్లీస్ట్ హై ఎండ్ సిస్టమ్ ఉండాలి. హై ఎండ్ సిస్టమ్ తీసుకోవాలనుకుంటే కనీసం 1.5 lakh మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత ఎక్స్పెన్సివ్ అనమాట. సో మనలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక సినిమా చేసి దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ తీసుకెళ్ళాలంటే అక్కడ ఖచ్చితంగా ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ మనం చేసుకోవాలి అంటే ఏం చేయాలి అని క్వశ్చన్ మార్కులు కూర్చుంటారు. సినిమాలు అందరూ చేసేస్తారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరే మేజర్ ప్రాబ్లం వస్తుంటుంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను ఫస్ట్ గండా సినిమా చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ని నేను ఎలా షార్ట్అవుట్ చేశానో మీకు తెలియాలి. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ని నేను ఎలా ఎదుర్కొన్నానో దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎలా బయటకు వచ్చానని తెలిస్తే మీరు కూడా సోషల్ మీడియాని బేస్ చేసుకునేసి మీరు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ప్రాబ్లమ్స్ కాదబ్బా, వాటిని ఛాలెంజెస్గా తీసుకోండి. అప్పుడే వాటి నుంచి బయటకు వస్తాం మనం. సో నేను టైం ఎక్కువ తీసుకున్నానేమో కానీ ఆ టైంలో గండా సినిమా రిలీజ్ టైంలో 5 సంవత్సరాల టైం పట్టింది నాకు. పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకుంది. షూటింగ్ అయితే సరదాగా కంప్లీట్ చేశాం కానీ పోస్ట్ ప్రొడక్షన్ అనేది నిజంగా ఒక ఛాలెంజ్ లాగా అయిపోయింది. నేనేం చేశాను, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. నేను సొల్యూషన్స్ వెతుకుతున్నాను. షూటింగ్ ఒక పక్క జరుగుతున్నా కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఏం చేయాలనేది ఒక పక్క అది ఆలోచిస్తూనే నేను పనులన్నీ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో వన్స్ ఒక మెరుపులాగా ఒక ఐడియా వచ్చింది. అవును, మన వాళ్ళు ఒక చిన్న సినిమా చేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఫండింగ్ మూవీస్ చేస్తుంటారు, ఫండెడ్ మూవీస్ చేస్తుంటారు. మనమెందుకు ఫండింగ్ లేకుండా ఓపెన్ డొనేషన్ ఎందుకు అనౌన్స్మెంట్ చేయకూడదు? ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, ఎందుకు రెస్పాండ్ అవ్వరు? అందరూ రెస్పాండ్ అవుతారు అని చెప్పి నేను ఓపెన్ డొనేషన్స్ స్టార్ట్ చేశాను. సో 100, 200, 300 అలా వస్తూ 5,000, 10,000 అలా వస్తూ ఒక్కసారిగా ఎన్ఆర్ఐస్ కనెక్ట్ అయిపోయారు. ఎన్ఆర్ఐస్ కనెక్ట్ అవ్వగానే చెక్ అని చెప్పేసి పోస్ట్ ప్రొడక్షన్ మనకు కావాల్సిన సిస్టమ్ అవన్నీ పర్చేజ్ చేసాము ఫైన్ డే. సో అది ఎప్పుడైతే మనము ఆ సిస్టమ్ ఇవన్నీ హై ఎండ్ మనం అంతా ప్లాన్ చేసామో అక్కడ నుంచి నాకు పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఈజీ అయిపోయింది. మొత్తం అంతా ఎడిటింగ్ అక్కడే. డబ్బింగ్ అయితే ఏదైనా స్టూడియో మాట్లాడేసి వాళ్ళకు ఇవ్వాల్సిన చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, నేను ఓపెన్ డొనేషన్స్లో అవి క్లియర్ చేశాను. సో డబ్బింగ్ ఆ మెయిన్ ట్రాక్స్ తీసుకొచ్చి పెట్టడం. సో దాని తర్వాత ఆర్ఆర్ అంతా ఇంటర్నెట్ నుంచే గ్యాదర్ చేయడం, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇంటర్నెట్ నుంచే గ్యాదర్ చేయడం, ఇదంతా పూర్తిగా ఇంటర్నెట్ బేస్డ్ సినిమా చేయడం జరిగింది. సో అందువల్ల అంటే నేను తీసుకున్న ఐడియా పోస్ట్ ప్రొడక్షన్కి ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ ఉంటే దానికి పరిష్కారం ఏంటని పరిష్కార మార్గాలు వెతికాం. ఓపెన్ డొనేషన్, ఎవరైనా ఓపెన్ డొనేషన్ చేస్తారు. ఎందుకంటే ప్యాషన్తో ఉన్న మనలాంటి ఫిల్మ్ మేకర్స్ ఖచ్చితంగా సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఉంటుంది. అది నేనే ప్రత్యక్ష సాక్షి, నేనే గండా రూపంలో కావాల్సిన సపోర్ట్ వచ్చింది. ఈవెన్ రిలీజ్ టైంలో కూడా నేను ఓపెన్ అనౌన్స్మెంట్ చేస్తే ఎక్కడెక్కడ నుంచో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మీరు చూశారు గండా నేను రిలీజ్ ప్రాసెస్ ఎలా చేశాను.
సో, 'ప్రసాద్ ల్యాబ్‌లో' ఎలా హల్చల్ చేశాము ఇవన్నీ మీకు తెలుసు. ఈవెన్ 'ప్రసాద్ ల్యాబ్' వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేశారు. సో, అంత గ్రేట్‌గా మనము జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఫస్ట్ మూవీని రిలీజ్ చేయడం జరిగింది. మీరు కూడా పోస్ట్ ప్రొడక్షన్‌లో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. అంటే మీ పరిధిలో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఫస్ట్ అయితే ఏంటంటే మీరు సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వండి. ఏం కాదు. డిపెండ్ అవుతూ ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్‌మెంట్ చేయండి. చేసుకోవచ్చు. ఎవ్వరైనా చేయొచ్చు. ఎందుకంటే అది మనము ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా ఒక ఫిల్మ్ మేకర్ కావచ్చు. అంటే మన ప్యాషన్ గమనించి ఎవరైనా ఒక వ్యక్తి ఒక ₹10,000 మనకు ఓపెన్ డొనేషన్ పంపారనుకోండి. అది బడ్జెట్ కాదు. ఎందుకంటే మనము వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్యాషన్‌తో మనం చేస్తున్న పనికి వాళ్ళు ఓపెన్ హార్టెడ్‌గా మనస్ఫూర్తిగా వాళ్ళు ఒక డొనేషన్ పంపించారు. అది దీనికి ఖర్చు పెడుతూ మనము పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్‌ని స్టెప్ బై స్టెప్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ మీరు అనుకున్నదేంటంటే ఇప్పుడు ఈసీ ప్లాట్‌ఫార్మ్ ఉంది కాబట్టి నాకు ఈ పనులు అవుతూ ఉన్నాయి. సో, మీకు యూట్యూబ్ ఛానెల్ ఉండకపోవచ్చు. సినిమా చేయాలని ఇంటెన్షన్ ఉండొచ్చు కానీ ఛానెల్ ఉండకపోవచ్చు. ఏం పర్లేదు ఛానెల్ క్రియేట్ చేయండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ప్లాన్ చేసుకోండి. మీకు ఎక్కడైతే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో ఆ దిశగా అడుగులేయండి. ఫస్టు ఇది కాదు, అవును, ఇది అయ్యే పని కాదు అని చెప్పేసి నెగెటివ్ థాట్స్ పెట్టుకోవద్దు. ఎందుకు కాదు? ఒక స్టెప్ తీసుకోండి. ఫెయిల్ అయితే ఏమవుతది? రైట్, ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది. అదే సక్సెస్ అయితే మనకు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతది. సింపుల్. అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నేను ప్రతి సినిమాకి ఓపెన్ డొనేషన్ అనౌన్స్‌మెంట్ చేస్తాను నేను. మనము వన్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 'గుండు బాస్' సినిమా ఉంది. 'గుండు బాస్‌కి' నేను ఓపెన్ డొనేషన్ అనౌన్స్‌మెంట్ చేశాను. నేనేం చేసిన ఇంకొక గమ్మత్తైన పనేంటంటే, ఒక మంచి స్టూడియోని మాట్లాడుకున్నాను. వాళ్ళకి క్లిస్టల్ క్లియర్‌గా చెప్పాను. రెగ్యులర్ మూవీస్ కావివి. ఒక చిన్న అమౌంట్‌ని మీకిస్తాను నేను. అది కూడా నా డబ్బులు గాదు. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఓపెన్ డొనేషన్ చేస్తే వచ్చిన అమౌంట్‌ని అది మీకు పంపిస్తాను నేను. పోస్ట్ ప్రొడక్షన్ టోటల్‌గా ఇదిగో ఎడిటింగ్‌కి, డబ్బింగ్‌కి, ఆహ్, సౌండ్ ఎఫెక్ట్స్‌కి, ఆర్ఆర్‌కి, 5.1కి, సో, టోటల్ మిక్సింగ్ అయిన తర్వాత ఫైనల్‌గా నేను దాంతో పాటు సాంగ్స్ రికార్డింగ్‌కి అన్నీ కలిపి ఇన్ కేస్ ఏవైనా గూడా నేను పెండింగ్ ఉంటే అవి గూడా నేను మర్చిపోయి ఉంటే వర్క్స్ అవి గూడా పెండింగ్ ఉన్న వర్క్స్ అవి గూడా చేయాల్సుంటది. సో, దానికి పోస్టర్ డిజైనింగ్‌కి, టైటిల్ డిజైనింగ్‌కి, సో, టైటిల్స్‌కి అన్నిటికి కలిపి ఒక చిన్న ప్యాకేజ్ మాట్లాడడం జరిగింది. అది ఎంత ప్యాకేజ్ అంటే మనం ఊహించినంత చిన్న ప్యాకేజ్ అనమాట. అసల రెగ్యులర్ మూవీస్‌కి ఎవరు ఇవ్వలేరు ఆ ప్యాకేజ్. అలా నేను మనకు భవిష్యత్తు ఉంటుంది. మనకి క్రిస్టల్ క్లియర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి ఎందుకు మనతో కనెక్ట్ అవుతాడంటే భవిష్యత్తు ఉంటుంది. వీళ్ళతో వెళ్తే భవిష్యత్తు ఉంటుంది. ఒక సినిమా గాదు. ఎన్ని సినిమాలైనా చేయగలిగే సత్తా ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం వచ్చిందనుకోండి. ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేశారు. ఒకటే మీటింగ్‌లో యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళకు సోన్స్ ఇంత అడ్వాన్స్ ఇవ్వడం. సో, అన్నీ ప్లాన్ చేసుకోవడం. సో, అది వన్స్ అది మనము ఓపెన్ అనౌన్స్‌మెంట్ చేసిన తర్వాత 'గుండు బాస్‌కి' వితిన్ 20 డేస్‌లో అనుకుంటా. 20 డేస్ అబౌట్ మై నాలెడ్జ్. 20 డేస్‌లో మొత్తం ఓపెన్ డేస్ అంతా వచ్చింది. మనకు కావాల్సింది వచ్చింది. ఇమ్మీడియేట్ క్లోజ్ చేశాను నేను. చాలు ఇంకా పంపాల్సిన అవసరం లేదు. మన దగ్గర నిజాయితీ ఉండి, హ్మ్, మన దగ్గర ప్యాషన్ ఉంటే, సినిమాలు చేయాలనే ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ ప్రొడక్షన్‌లో సపోర్ట్ అవుతుంది సోషల్ మీడియా. సో, సోషల్ మీడియాని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోండి. నిజాయితీగా యుటిలైజ్ చేసుకోండి. ఆ ఫిల్మ్ మేకర్‌కి సంబంధించిన వరకే యుటిలైజ్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఒక ట్రస్ట్ వస్తుంది. ఆ! 'వారణా సూర్య' ఆ టీమ్‌తో కలిసి సినిమాలు చేశాడంటే తను చాలా నిజాయితీగా చేస్తాడు. ఓపెన్‌గా చేస్తాడు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తాడని ఆ క్లారిటీ ఆడియన్స్‌కి వచ్చిందనుకోండి. వాళ్ళే మనకు ఫండింగ్ చేస్తారు. ఫండింగ్ ఇన్ ద సెన్స్ ఓపెన్ డొనేషన్ చేస్తారు. అలా చేస్తే అంటే దానికి జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఓపెన్ డొనేషన్స్ అనేది సింపుల్ అయిపోతుంది. పూర్తి స్థాయిలో ఇలా చేసుకుంటూ వెళ్తే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. సరదాగా మీరు మనము పర్చేజ్ చేసిన కెమెరా కావచ్చు, ఏది రెంటెడ్ అనే మాట లేదు ఎక్కడ కూడా. ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు మీకు తెలుసు. మనకు షూటింగ్‌కి ఎలా వస్తారు. ఎవరి బాక్స్‌లో వాళ్ళు తెచ్చుకుంటారు. మంచిగా విత్ ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్‌లో ఎంటర్ అవుతారు. అగ్రీమెంట్ ఉంటది. ప్రతి ఒక్కరికి అగ్రీమెంటేషన్ ఉంటది. ఈవెన్ ఇప్పుడు డబ్బింగ్‌కి ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు వచ్చారు. సో, అంటే దీంట్లో చేయని వాళ్ళు కూడా డబ్బింగ్‌కు వచ్చి వాళ్ళ వాయిస్ ఇచ్చి మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. డబ్బింగ్ ఎంత సరదాగా జరుగుతుంది. కొందరేంటంటే పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం ప్రెషర్‌గా ఫీల్ అవుతుంటారు. ఎడిటింగ్ దగ్గర కావచ్చు, డబ్బింగ్ దగ్గర కావచ్చు. ఇవి జరిగేటప్పుడు ఏంటంటే ఈళ్ళు అంటే ఎవరు సహకరించరేమో అనే ఫీల్‌లో ఉంటారు. మనం పాజిటివ్ వేలో వెళ్తే అన్ని పనులు అవే జరుగుతాయి. రేపు కమింగ్ సండే
ఫైనల్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ గ్రూప్ డబ్బింగ్ ఇవన్నీ ప్లాన్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ ఉంది. అది వన్స్ కంప్లీట్ అయిపోయిందా స్పెషల్ వీడియో పెట్టేసి డబ్బింగ్ క్లోజ్ అని మనము అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 ప్రాజెక్టులు, గుండు బాసు, బండ్ల 2 ప్రాజెక్టులు డబ్బింగ్ క్లోజ్ అయిపోతాయి. వన్స్ డబ్బింగ్ క్లోజ్ అయిపోతే ఇంక నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతూ ఉంటాయి. ఒక పక్క సౌండ్ ఎఫెక్ట్స్ జరుగుతుంటాయి, ఒక పక్క ఆర్ఆర్ ఒక పక్క జరుగుతుంటుంది, ఒక పక్క డిఏ జరుగుతుంటుంది. డిఏ అంటే మనము కలర్ కరెక్షన్ కావచ్చు, డిఏ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి జరుగుతుంటాయి. ఒక పక్క మనము ఈ సౌండ్ ఎఫెక్ట్స్తో మనము చేసేవి అంతా నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే 5.1కి వెళ్ళిపోతాం. సింపుల్ థింగ్. సో మనం ఏంటంటే మనం చేసే వర్క్ను ప్రేమించండి, ఆ వర్క్ను ఎంజాయ్ చేస్తూ చేయండి. ఎంజాయ్ చేస్తూ చేస్తే ఖచ్చితంగా ప్రతి సమస్యకి సొల్యూషన్ అక్కడే ఉంటుంది. సో సొల్యూషన్ తీసుకోవాలి, మంచి ప్రాజెక్టులు చేసుకోవాలి. విత్ ఈ సినిమాతో మీరు కలిసి ట్రావెల్ చేయాలి. మంచి మంచి సినిమాలు చేయాలనుకుంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నా కమ్యూనికేషన్లోకి రావచ్చు. మాకు ప్రొడ్యూసర్లు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రొడ్యూసర్లు వచ్చేసి కొందరు నాకు మెసేజ్లు చేస్తుంటారు, ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. సార్ 10 లక్షలు ఉంది సార్, సినిమా చేద్దాం సార్. అవి అవసరం లేదు, మీరు చేయండి. ఇండివిజువల్గా మీరు చేయాలనుకుంటే చేసేయండి, అంతే తప్ప ఆ 10 లక్షల వల్ల ఏంటంటే ఎప్పుడైతే మనీ ఎంటర్ అవుతుందో, మనీ అనఫిషియల్గా ఎంటర్ అవుతుందో, ఆ 10 లక్షలు తీసుకున్న తర్వాత వాళ్ళేంటి, మనము వన్స్ సినిమాకి 10 లక్షలు మనం బడ్జెట్ అనుకుని దిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సార్ నేను 10 లక్షలు పెడుతున్నాను కదా, నాకు ఏమొస్తుంది నాకు అంటారు అనమాట. నేను ఓపెన్గా ఎన్నో వీడియోలు చెప్తున్నాను, చిన్న సినిమాకి రూపాయి బిజినెస్ ఉండదు. మరి ఎందుకు చేస్తున్నా అంటే ప్యాషన్ ఉంటే చేయాలి, లేకపోతే చేయకూడదు. సింపుల్ థింగ్. అందువల్లే నేను ఆ బడ్జెట్లని వీటిని అవాయిడ్ చేసి ఏదైనా మంచి బడ్జెట్లు వచ్చాయనుకోండి, సో 50 లక్షలు, ₹1,00,00,000, 2,00,00,000 ఇలా బడ్జెట్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఆ ప్లాన్ చేయొచ్చు. అప్పుడు బడ్జెట్ మూవీస్ని స్టార్ట్ చేద్దాం. సో ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. సో నాకు పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్స్, పర్ఫెక్ట్ సెటప్ రెడీ అయినప్పుడు ఏంటంటే బడ్జెట్ మూవీస్ని స్టార్ట్ చేయడానికి ప్రిపరేషన్ జరుగుతుంది. ఈవెన్ ఈజీ సినిమా హోమ్ ప్రొడక్షన్స్ కూడా బడ్జెట్ మూవీస్ స్టార్ట్ చేసే ఆలోచన ఉంది. బడ్జెట్ మూవీస్ ఇన్ ద సెన్స్ మనము ఎక్కడైనా కూడా షూటింగ్ టైంలో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ మెయింటైన్ చేయడము. సో దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్కడ తగ్గకుండా మనం ప్లాన్ చేసుకోవడం, ఇవి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. కొంచెం ప్యాడింగ్ ఆర్టిస్టులను ప్రిపేర్ చేసుకోవడం, అంటే మనము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్ని ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఏంటంటే సో మనం పూర్తి స్థాయి ట్రాక్లోకి వచ్చేస్తూ ఉంటాం. ఒక పక్క జీరో బడ్జెట్ మూవీస్ జరుగుతుంటాయి, ఒక పక్క బడ్జెట్ మూవీస్ జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే ఒకటే రూల్ మాత్రం ఏంటంటే షూటింగ్ టైంలో ప్రొడక్షన్ పెట్టకూడదనే రూల్ని పెట్టుకోవడం జరిగింది. ప్రొడక్షన్ అయితే ఖచ్చితంగా ఉండదు. బడ్జెట్ మూవీస్కైనా, జీరో బడ్జెట్ మూవీస్కైనా ప్రొడక్షన్ అనేది ఉండదు. అది ఉంటే ఏంటంటే ఇంకా మన చేతిలో ఉండదు. ఇంకా సినిమా ప్రొడక్షన్ మన చేతిలో ఉండదు, అది దాటిపోతుంది, హద్దులు దాటిపోతుంది. మళ్ళీ అగైన్ అందరిలాగే మనం స్ట్రక్ అవ్వాల్సి వస్తుంది. అలా స్ట్రక్ అయ్యే ప్రాసెస్ ఉండదు. ఒక్కటే బడ్జెట్ మూవీస్ చేసినా, మనం జీరో బడ్జెట్ మూవీస్లో సినిమాలు చేసినా కూడా మనం సినిమాలు ఆగకూడదు. మనము బిజినెస్సే కావాలి మన సినిమా, దాని తర్వాత రిలీజ్ చేయాలనుకుంటే అందరిలాగా ఇరుక్కుపోతాం. అసలు ఆ సమస్య లేదు. ఏవి చేసినా కూడా మన సినిమాలు కంటిన్యూగా ఆన్ స్పాట్ అనుకున్న టైంకి అనుకున్నట్టు రిలీజ్ అయిపోతూనే ఉండాలి. సో అలా ప్లాన్ చేసుకుంటే, పోస్ట్ ప్రొడక్షన్ని అలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీరు ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయొచ్చు. మీ వల్ల కాలేదనుకోండి, ఈ సినిమాతో టైప్ అవ్వచ్చు. టైప్ అయిపోయి మీరు సో మీ సినిమాలని హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. ఓన్లీ థియేటర్ రిలీజే కావాలనుకుంటే మీ బాధలు మీరు పడండి. ఎందుకంటే నేను అన్నీ చెప్పాను. అన్నీ చెప్పిన తర్వాత కూడా ఓన్లీ థియేటరే సార్, థియేటర్ నేను రిలీజ్ చేయకపోతే మాకు కుదరదు సార్, మేము 2,00,00,000 పెట్టాం, 3,00,00,000 పెట్టాం, థియేటర్ రిలీజే కావాల్సి ఉంటుంది. థియేటర్ రిలీజ్ అయితే రిలీజ్ అనుకున్నారనుకోండి, కాసేపు మీకు డబ్బులు వస్తాయి అనుకుంటున్నారా? ఉల్టా మీకు 20-30 లక్షలు ఖర్చు అవ్వడం తప్ప ఏం ఉండదు. ఒక్క రూపాయి రాదు. సో అర్థం చేసుకోండి. ముందు మనము ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా అవసరం. అందువల్లే గుండు బాస్ని సగర్వంగా సోషల్ మీడియాలోనే వదులుతున్నాను. కొత్త పద్ధతిలో వదులుతున్నాం, కొత్త పద్ధతిలో పబ్లిసిటీ చేస్తూనే ఉన్నాం. సో పోస్ట్ ప్రొడక్షన్ అనేది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చాలా ఈజీ. సో చాలా కంఫర్టబుల్గా నేను ఇచ్చిన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తూ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేసిన ఫిల్మ్ మేకర్స్ అందరూ పోస్ట్ ప్రొడక్షన్స్ని చాలా సింపుల్గా, ఎఫెక్ట్గా కంప్లీట్ చేసుకోండి. ఈ సినిమాతో మీరు టైప్ అవ్వాలనుకున్న, ఈ సినిమా ప్రాజెక్టులకి మీరు ఎంటర్ అవ్వాలనుకున్న ఆర్టిస్ట్గా, టెక్నీషియన్గా ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో
నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. నా పేరు వారణాసి సూర్య @గుండు బాస్. థ్యాంక్ యూ.